హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉండరు? మేమైతే చాలా బాగున్నాం. మీరు అందరు బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మా ఇంట్లో ఎగ్గు ఎల్లిపాయ కారం తోటి తయారు చేస్తున్నాను. ఇది ఏ విధంగా తయారు చేద్దామో చూద్దాం, సరేనా? ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. చిన్నగా పెట్టుకోవాలండి, పెద్ద పొయ్యి కాబట్టి చిన్నగా పెడుతున్నాను. దీని మీద కడాయి పెట్టిన ముందుగా ఎల్లిపాయలు వేసి దంచాలి. ఒక్క ఎల్లిగడ్డ చాలు ఎందుకంటే 5 గుడ్లు కాబట్టి ఒక్క ఎల్లిగడ్డ చాలు మాకు. రోట్లో నూరితే కారమే ఎల్లిపాయ కారం, అందుకే రోలు పెద్దది తీసుకున్నానండి. మాకు ఎప్పటి నుంచో రోట్లో నూరడమే నాకు ఎక్కువ అలవాటు. ఇట్లా కసపిస దంగినాక దీనిలో జీలకర్ర వేయాలి. జీలకర్ర 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఎక్కువ గుడ్లు ఉంటే ఎక్కువ తీసుకోవాలి. ఈ జీలకర్ర ఎల్లిపాయ మంచిగా దంగాలి. జీలకర్ర ఎల్లిపాయ మంచిగా దంగితే అని మెత్తగా దంగనవసరం లేదు, ఈ పూర్తికి చాలు. ఇట్లా ఈ పూర్తికి చాలు. దీనిలోనే మనకు తగినంత కారం, నాకు 1 స్పూన్ చాలు. 1 స్పూన్ కారం చాలు నాకు. దీనిలోనే ఉప్పు 1 స్పూన్, దీనిలో చిటికెడు పసుపు వేసేసి ఎల్లిపాయ కారం మంచిగా కలవాలి. ఇట్లా ఉప్పు కారం అన్నీ కలుస్తున్నాయి కదా, అంటే మనం ఇప్పుడు మిరపకాయలు వేసి దంచే కంటే కారం ఉంటుంది కదా మన దగ్గర అందుబాటులో. ఇప్పుడు ఇట్లా ఇట్లా దంచితే చాలు. దీన్ని తీసి ఇలా పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు దాన్ని చేసుకుందాం. మా చెంచాతోటి 2 చెంచాల ఆయిల్, కొంచెము నూనె ఎక్కువ పడుతుంది ఎల్లిపాయ కోడిగుడ్డుకు. ఇట్లా కాట్లు పెట్టుకోవాలి, కొంచెం కాట్లు పెట్టుకోవాలి. దీనిలోనే మనం కొంచెం పసుపు వేసుకోవాలి, ఆయిల్లో కొంచెం కారం వేసుకోవాలి. ఇప్పుడు కాట్లు పెట్టుకుంటున్న గుడ్లు అందులో వేసుకుంటుండాలి. గుడ్లు ఎందుకు కాట్లు పెట్టుకోవాలి? ఇట్లా కాట్లు పెట్టుకుంటే కారం అనేది లోపలికి పడుతుంది. కారం అనేది ఇట్లా లోపలికి పడుతుంది. ఇవి మంచి గోలాలి, నూనెలు గోలితే బాగా టేస్ట్ ఉంటుంది. ఇది మంచి గోలాలి. ఇది ఎంత మంచిగా గోలితే అంత బాగా టేస్ట్ ఉంటుంది, తింటుంటే బాగుంటుంది. ముందు మనం గుడ్లు ఉడకైతే పక్కకెట్టేసుకొని ఈ బిట్లు ఇట్లా ఏం వేసుకుంటే బాగుంటుంది. ఇట్లా గోలాలి, పండ్లు ఉట్టి కూడా చేసుకుంటారు, కానీ ఎవరికి నచ్చినట్టు ఇలా చేస్తే మాకు
మంచిగా నచ్చుతుంది. మీరు ఎలానన్నా చేసుకోవచ్చు. ముందు ఉల్లిగడ్డ వేసుకోవచ్చు, లేకపోతే లేదు. పొంగుతుంటాయి, ఉప్పు కారం పడుతుంది మంచిగా. తోలు అనేది మంచిగా మందంగా గట్టిగా ఉంటుంది ఇలా చేస్తే. పిల్లలు ఇష్టపడతారు, గట్టిగా ఉంటుంది కాబట్టి తినబుద్ధి అవుతుంది. నూనెలో గోలుతుంది కదండి, కారము ఉప్పు పడుతుంది గుడ్డుకు. కారం ఉప్పు పడితేనే అది రుచిగా ఉంటుంది. తీస్తున్నాను ఇందులో నుంచి. ఇలా పండు గోలిన తర్వాత తీసి పక్కకు పెట్టుకుందాం. పక్కకు పెట్టుకోవాలి తీసుకొని. దీనిలోనే మనము కోసుకున్న ఉల్లిగడ్డ ఇందులో ఇదే నూనెలో వేసేసుకోవాలి. ఇదే నూనె వేసుకుని ఉల్లిగడ్డ మంచిగా సిమ్లో గోలించుకోవాలి. దీనిలోనే కొద్దిగా పసుపు వేసేసుకోవాలి. ఉల్లిగడ్డ దబ్బున గోలాలంటే కొంచెం ఉప్పు. ఉల్లిగడ్డల మీద గుర్తుంది, సిమ్ములో గోలించుకోవాలి. అంటే మరీ సిమ్ము కాదు, మరి మీడియంగా పెట్టుకొని స్టవ్ గోలించుకుంటే సరిపోతుంది. దీంట్లోనే కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ మంచిగా వస్తుంది. ఎందుకంటే కరివేపాకు గోలితే బాగుంటుంది, తింటప్పుడు కూడా మనకు మంచిగా రుచిగా ఉంటుంది. ఎట్లుందో చూడండి, ఎంత మంచి ఉల్లిగడ్డ గోలింది. ఉల్లిగడ్డ మంచిగా గోలింది. గోలిన తర్వాత ఇప్పుడు ఇవి గుడ్లు వేసేస్తుంది. దీనిలోనే మనం ముందుగా దంచి పెట్టుకున్న ఎల్లిపాయ కారం ఇదే చేసుకోవాలి. ముద్ద ముద్దగా ఉంటుంది, కలుపుతుంటే ఇచ్చకపోతుంది. ఎల్లిపాయ కారం వండుతుంటే ఇంత గుమ్మగుమ్మ వాసన వస్తుంది. దీనిలో ఒక గుడ్డు ఇచ్చుకపోయిందండి, మనం ఏం చేస్తాం? ఎంత ఇచ్చుకోకుండా జాగ్రత్తగా చేసినా కానీ ఒకటి ఇచ్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వేస్తే చాలు, అంతే. ఇప్పుడు చూద్దామండి, 5 మినిట్స్ అవుతుంది. సిమ్లో పెట్టినాను. మంచిగా కాలింది. ఇప్పుడు చూడండి గోలింది. ఫ్రై ఎల్లిపాయ కారం కోడిగుడ్డు ఫ్రై అంటే తెలుస్తుంది అంట. గోలిచుడు అంటే మేము చిన్నప్పుడు గోలిచుడు అనేది. ఎంతసేపు కాదు, ఇంకొక నిమిషం పాటు మళ్ళీ మూత పెట్టేసుకుంటాను. 1 నిమిషం అయితే సరిపోతుంది. ఫ్రెండ్స్, కర్రీ అయింది. ఇప్పుడు దీన్ని టేస్ట్ చూద్దాం మనం, ఓకేనా? ఇంగో ఎంత బాగుందో, గుమ్గుమ్ వాసన వస్తుంది. వేడి అన్నము, ఎల్లిపాయ కారం, ఎగ్. ఓకేనా ఫ్రెండ్స్, తిని చూద్దాం ఎలా ఉందో.
సూపర్ ఉంది. ఇంత కమ్మగా ఉందరా. కారం లేదు, ఏం లేదు, జీలకర్ర మంచి వాసన, మసాలా లేదు, ఏం లేదు, ఇంకా గరం మసాలా ఇట్లా. సన్న పడుతుంది ఫ్రెండ్స్. జంక పెట్టుకుంటే అంత బాగుందో. చలికాలం కదండి, చలికాలం ఇలా చేసుకున్నారు అనుకోండి, పిల్లలు మంచిగా తింటారు. ఉప్పు కలుపుకున్నా బాగుంది. ఉప్పు కలుపున కాదు ఫ్రెండ్స్. నాకు ఎల్లో కలర్ నీలం అంటే ఇష్టం. బాయ్ ఫ్రెండ్స్. నేను ఎలా తయారు చేసాను, మీరు కూడా అలా తయారు చేసుకొని తిని చూసి నాకు కామెంట్ పెట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు కామెంట్లు పెడితే నేను దానికి రిప్లై కంపల్సరీ ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మీరు తిని చూసి నాకు చెప్పండి. బాయ్.